ఇంకో పక్క మీరు ఒక విషయం గుర్తుపెట్టుకో, నాకు కూడా పక్కనే చిత్తూరు, తిరుపతి, ఈ రెండు ప్రాంతాల్లో తమిళ మాట్లాడే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. నేను కూడా కుప్పం, నా నియోజకవర్గంలో ఒక పక్క కృష్ణగిరి పక్కనే ఉంటుంది, తెలుగు మాట్లాడేవాళ్ళు తమిళ మాట్లాడేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. అలాంటి సంబంధాలుండి ప్రజానీకం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ఈ రోజు మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మీకు ఒక సంస్కృతి ఉంది, మీకు ఒక సాంప్రదాయాలున్నాయి, నిత్య చైతన్యం ఉంది, మీకు మీరే సాటి. ఆ రోజు కాంగ్రెస్ విర్రవీగితే 1967లో దాని మెడలు వంచి ఓడించిన ఘనత తమిళనాడులో ఉండే మీకే దక్కిందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. అప్పుడు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టిన డిఎంకే పార్టీ ఈరోజు కాంగ్రెస్ తోనే జట్టుగట్టే పరిస్థితి వచ్చింది. నేను ఒకటే మిమ్మల్ని అడిగేది, ఈ రాష్ట్ర ప్రయోజనాలు కావాలన్నా లేకపోతే రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేసే వ్యక్తులు కావాలన్నా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. జయలలితతో నాకు దగ్గర సంబంధాలుండేటివి. నేను అప్పుడు ముఖ్యమంత్రిగా ఉండేవాణ్ణి. ఆవిడ అభివృద్ధి ఏ విధంగా చేయాలని మేము చర్చించుకునేవాళ్ళం. ఒక టీము కూడా ఆంధ్రప్రదేశ్ పంపించి హైదరాబాద్ ని ఏ విధంగా పరిశుభ్రంగా పెట్టామో ఆవిడ స్టడీ చేసేది. ఇప్పుడు చెన్నై నగరం, మదురై నగరం ఏ విధంగా ఉంది తమ్ముళ్ళు, బాగున్నాయా అని అడుగుతున్నా. హైదరాబాద్ గాని బెంగళూరు గాని దూసుకుపోతా ఉంటే చెన్నై మాత్రం ఏమైంది, నత్త నడకన నడిసే పరిస్థితి వస్తా ఉంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో గాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో గాని మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. అందుకే నిన్న మొన్న ఒక విషయం చెప్తే చాలా బాధపడుతున్నా. ఇక్కడ మా ఆడబిడ్డలున్నారు, ఇప్పటికే స్థానిక సంస్థల్లో మీకు రిజర్వేషన్లు ఉన్నాయి. నరేంద్ర మోడీ గారు ఒకటి ఆలోచించారు, చట్ట సభల్లో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా నా ఆడబిడ్డలు ఉండాలని 33% రిజర్వేషన్లు పెట్టిన వ్యక్తి నరేంద్ర మోడీ గారని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సమస్య ఇప్పుడుది కాదు. 1996లో నేను ఆ రోజు యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ గా ఉంటే దేవే గౌడ గారు బిల్లు పెట్టించాం. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అపోజ్ చేశారు. వాజ్పేయి గారు వచ్చిన తర్వాత 3 సార్లు బిల్లు పెట్టాం, కాంగ్రెస్ పార్టీ సహకరించలేదు. ఆ తర్వాత 2009లో యూపీఏ కాంగ్రెస్ పార్టీ ఒక బిల్లు తీసుకొస్తే దానికి పూర్తిగా మద్దతు ఇచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ రోజు లోక్సభలో పాస్ చేయలేదు. 2023లో నరేంద్ర మోడీ గారు ఆలోచించారు, నా ఆడబిడ్డలకు రిజర్వేషన్లు ఇవ్వాలని అందరినీ మెప్పించి యునానిమస్ గా బిల్లు పాస్ చేయించారు. అయితే జరిగింది మీరు ఒక్కసారి ఆలోచిస్తే, ఆ రోజు అనుకున్నది మళ్లీ జనాభా ప్రకారం సెన్సస్ తీయాలి, ఆ సెన్సస్ అయిన తర్వాత రిజర్వేషన్లు పెట్టాలనుకున్నారు. కాదు, 2029కే రిజర్వేషన్లు పెట్టాలని ఆలోచించి మళ్లా బిల్లు ప్రవేశపెడితే ఇక్కడ నుండి డిఎంకే కాంగ్రెస్ పార్టీ ఆడబిడ్డలకు ద్రోహం చేసి బిల్లుగా పాస్ కాకుండా అడ్డుపడ్డారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఈ తమిళనాడులో రేపు ఎలక్షన్లు ఉన్నాయి, మీరు ఆలోచించండి. 2001లోనే వాజ్పేయి గారు ఆలోచించి డీలిమిటేషన్ లో 1971 జనాభా తీసుకుని దక్షిణ భారతదేశానికి నష్టం కాకుండా పెట్టారు. 2026 అయిపోతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రధానమంత్రి డీలిమిటేషన్ ని మళ్లీ ఆడబిడ్డలకు రిజర్వేషన్లు పెట్టారు. ఈ రోజు ఆ బిల్లులు రెండో ఓడించారు. దక్షిణ భారతదేశానికి నష్టం లేదు. ఈ రోజు తమిళనాడులో 39 సీట్లున్నాయి, 20 సీట్లు పెరుగుతాయి. ఆంధ్రప్రదేశ్ లో 25 ఉన్నాయి, ఇంకొక 13 పెరుగుతాయి. యూపీలో 80 ఉన్నాయి, ఇంకొక 40 పెరుగుతాయి. ఆ జిల్లాలో ఉండే, ఆ రాష్ట్రంలో ఉండే సీట్లు బట్టి 50% సీట్లు పెంచి అందులో 33%
ఆడబిడ్డలకు రిజర్వేషన్లు చేశారు. ఇది తప్ప అని నేను అడుగుతున్నా. ప్రతి ఆడబిడ్డ ఆలోచించాలి. మీకు శక్తి లేదా అని అడుగుతున్నాను. మీకు అధికారం ఇవ్వడం ఈ డిఎంకేకి ఇష్టం లేదు, కాంగ్రెస్ కి ఇష్టం లేదు. మీకు అధికారం ఇవ్వబోయేది, ఇచ్చేది భవిష్యత్తులో ఎన్డీఏ నుంచి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు మాట్లాడుతున్నారు చట్టంలో పెట్టలేదని. అమిత్ షా గారు చెప్పారు, నేను 1 అవర్ టైం ఇవ్వండి, చట్టంలో పెడతాను, పెట్టి తీసుకొస్తా, అప్పుడే పాస్ చేయమంటే దానికి అడ్డుపడిన వ్యక్తులు ఈ గవర్నమెంట్, ఈ యొక్క కాంగ్రెస్, మన డిఎంకే పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు నేను అడుగుతున్నాను,